రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి పతనమైపోయింది. అమెరికా డాలర్తో పోల్చి చూస్తే రూపాయి ధర దాదాపు 85 రూపాయల 49 పైసలకు పడిపోయింది. దీంతో వాణిజ్యపరంగా భారతదేశానికి పెద్ద ఎత్తున నష్టం చేకూర్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మన దేశం చేసే దిగుమతుల బిల్ ఏదైతే ఉందో అది పెరిగిపోతుందని, తద్వారా దేశంలో ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ త్రైమాసికంలో పలు అంశాలు రూపాయి విలువను దెబ్బతీశాయి. వీటిలో స్వల్ప మూలధన ప్రవాహం, వాణిజ్య లోటు పెరగటం, ఆర్థిక వృద్ధి మందగించడంపై ఆందోళనలు, ఇటీవల ఫెడరల్ రిజర్వ్ బెంచ్ మార్క్ వడ్డీ రేట్ల దృక్పథంలో అవాస్తవ మార్పు వంటి అంశాలు రూపాయి పతనానికి కారణమయ్యాయి. జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్కు తిరిగి వస్తారనే అంచనాతో ఇప్పటికే డాలర్ విలువ పెరిగింది. దీంతో పాటు డిసెంబర్ సమావేశంలో ఫెడ్ 2025లో అంచనా వేసిన రేట్ల కోతలను తగ్గించిన తర్వాత యుఎస్ బాండ్ ఈల్డ్లతో పాటు మరింత పెరిగింది. దీని ప్రభావం రూపాయి పతనంపైన పడింది.